ఫ్రెండ్స్, 2009లో కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని పేరు మార్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ కడప జిల్లా పేరుని పునరుద్ధరించాలని చాలామంది ప్రజాస్వామికవాదులు కోరుతున్నారు. ఇంతకీ ఇప్పుడు కడప జిల్లాకి తన పేరు తనకి మళ్ళీ పెట్టాలి అనే ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కడప జిల్లా పేరుని పునరుద్ధరించాలి అనే వాదన మళ్ళీ ఎందుకు ముందుకు వచ్చింది అంటే, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలో పేర్లు మార్చిన వాటికి ఆ పేర్లను తీసేసి పాత పేర్లనే పెట్టడం ప్రారంభించారు. అంటే అఫీషియల్గా పెట్టకపోయినా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లాంటివి అట్లాంటి చోట్ల పాత బోర్డులు తీసేయడము నిరసనగా, అంటే ఆ పేరు మార్చడం మాకు ఇష్టం లేదు అని నిరసనగా దాన్ని ఆ బోర్డ్స్ని ధ్వంసం చేయడం ఇట్లా చేస్తున్నారు. పాత పేర్లే ఉండాలి అనేసి. సరే, అది చేసింది ఎవరైనా కావచ్చు, తెలుగుదేశం వాళ్ళైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఈ వాతావరణంలో కడప జిల్లా ప్రజలు కూడా మా జిల్లా పేరు మళ్ళీ మాకు కావాలి అని వాదన ముందుకు తీసుకొచ్చారు. అంటే మీరు ఎట్లయితే ఎన్టీఆర్ పేరుతో ఉన్నవి అప్పుడు మార్చినప్పుడు మళ్ళీ పాత పేరుని తీసుకురావాలి అనే ఆలోచన చేస్తున్నారో, అట్లాగే కడప జిల్లా పేరును కూడా వైఎస్ఆర్ జిల్లాగా మార్చిన దాన్ని మళ్ళీ కడప జిల్లాగా అఫీషియల్గా ప్రభుత్వ రికార్డులలో మార్చాలి అనేది ఇప్పుడు ప్రజాస్వామికవాదులందరూ చేస్తున్న డిమాండ్. ఒకసారి ఈ పేరు మార్పు గురించి మనం చరిత్రలోకి పోతే, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో చనిపోయాడు. ఆయన హఠాత్ మరణం జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనమైంది. చాలామంది దానికి చాలా ఫీల్ అయ్యారు. అంటే ముఖ్యమంత్రి మిస్ అవ్వడం, 1-2 రోజుల పాటు ఉత్కంఠ, హఠాత్తుగా ఆయన మరణించాడని చెప్పడము, టీవీలలో దాని కవరేజ్ కానీ ఇదంతా కానీ ఒక రకమైన విషాద వాతావరణం అంతా అలముకుంది. ఆ తర్వాత క్యాబినెట్ సమావేశంలో చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుని శాశ్వతంగా ఉంచాలని, లేదా ఆయన కీర్తిని శాశ్వతంగా ఉంచడానికి జిల్లా పేరుని, ఆయన పుట్టి పెరిగిన జిల్లా పేరుని ఆయన పేరు మీద మార్చాలి అనేసి ఒక ప్రతిపాదన క్యాబినెట్ సమావేశం చేసింది. అప్పుడు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లా అని, తర్వాత అది చాలా పొడవుగా ఉంటుందని వైఎస్ఆర్ జిల్లా అని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది. జిల్లా ప్రజల అభిప్రాయం కోరుతూ ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అని. అప్పట్లో కడప జిల్లా ప్రజలకి చాలామందికి ఇష్టం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సానుభూతి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనే పరిస్థితి ఉంది. జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ పరిస్థితి ఉంది. ఈ వాతావరణంలో, అంటే ఒకవైపు ఒక సానుభూతి పవనాలు వీచే ఒక వాతావరణంలో వాళ్ళ వారసులే మళ్ళీ అధికారంలోకి వస్తారు అనే ఒక మూడ్ ఉన్నప్పుడు, అట్లనే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆధిపత్యం కింద ఉండే జిల్లా కావడము, వీటన్నిటి నేపథ్యంలో ఈ జిల్లా పేరు గురించి చాలామందికి ఇష్టం లేకపోయినా వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకోవడము, తర్వాత కొన్ని పత్రికా సమావేశాలు పెట్టి మరీ కడప జిల్లా పేరుని రద్దు చేయకుండా కనీసం వైఎస్ఆర్ కడప అయినన్నా పెట్టండి అని కొంతమంది అడిగారు. ఇదంతా కాదు, మనిషి మరణం ఎవరు చచ్చిపోయినా అది బాధాకరమే, దాన్ని మేము గుర్తిస్తాము. కానీ ఒక జిల్లా పేరునే మార్చేయడం ఏకంగా ఇది మంచిది కాదు, ఇది మంచి సంప్రదాయం కాదు. చరిత్రలో ఒక పేరు రావడానికి, ఒక ప్రాంతానికి ఒక పేరు రావడానికి చాలా నేపథ్యం ఉంటుంది. ఆ పేరు ఆ చారిత్రక నేపథ్యం నుంచి, ఆ ప్రాంత సంస్కృతి నుంచి, ఇంకా చాలా వాటి నుంచి ఆ పేరు వస్తుంది. ఆ పేరు వెనక ఉండే చారిత్రక, సాంస్కృతిక, సామాజిక ఈ విషయాలన్నీ కూడా గుర్తొస్తాయి ఆ పేరు చెప్పినప్పుడు. కాబట్టి ఇట్లా పేరును రద్దు చేయడం, ఒక మనిషి పేరు కోసం జిల్లా పేరును రద్దు చేయడం, ప్రాంతాల పేర్లు తీసేసి పెట్టడం అనేది మంచి సంప్రదాయం. ఎందుకంటే నాయకులు, ఎంత పెద్ద నాయకులైనా కానీ ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. ఎవరికైనా మరణం సహజమే. వాళ్ళకి అభిమానులు ఉంటారు, శత్రువులు ఉంటారు అనుకోండి. సో వాళ్ళ అధికారం ఉన్నప్పుడు మా నాయకుడి పేరు మీద జిల్లా పేరు మారుస్తాము, రాష్ట్రం పేరు మారుస్తాము అంటే దానికి అంతం ఉండదు ఇక. కాబట్టి
ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఈ పేరు మార్పు నిర్ణయం కరెక్ట్ కాదు. గతంలో కూడా చాలామంది నాయకులు, పాలకులు చనిపోయినప్పుడు వాళ్ళ పేర్ల మీద ఇన్స్టిట్యూట్స్ పెట్టారు. ఒక హెల్త్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కొన్ని వీధులకు పేర్లు ఇట్లా పెట్టారు. కానీ ప్రాంతాల పేర్లు పెట్టడం చాలా అరుదు. అది ఒకవేళ పెట్టినా కూడా కొత్తగా ఏదైనా జిల్లా ఏర్పడేటప్పుడు ఆ జిల్లాకి, ఉదాహరణకి ప్రకాశం జిల్లా, అట్లాగే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనేది తర్వాత వచ్చింది అనుకోండి పేరు మార్పులో భాగంగా. అయితే ఈ జిల్లాల పేర్లు అయితే నెల్లూరు ఉంది, దానికి నెల్లూరు అట్లాగే ఉంది. సో ఆ నేపథ్యాన్ని, ఆ పేరు, ఆ నేపథ్యాన్ని రద్దు చేసి ఒక పేరు పెట్టాలనుకోవడం కరెక్ట్ కాదు. అది కూడా ఉన్నదాన్ని మార్చి కొత్తగా జిల్లా ఫామ్ చేస్తున్నప్పుడు మీరు అట్లాంటిది ఆలోచించవచ్చు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము కొంతమంది అబ్జెక్షన్ చెప్పాము. అబ్జెక్షన్ చెప్తూ కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసినాము. తర్వాత జిల్లా కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఎందుకంటే వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని ఆహ్వానించారు కాబట్టి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినప్పటికీ, మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఈ భాషా సంస్కృతికి సంబంధించిన విషయాలు ఇవి ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉన్నవి. కానీ ఒక రాజకీయ వాతావరణంలో ఏ సెంటిమెంట్ ముందుకు వస్తుందో అదే ముందుకు వస్తుంది, మిగతావన్నీ మైనస్ అయిపోతాయి, మిగతావన్నీ వెనక్కిపోతాయి. సో అప్పుడున్న వాతావరణంలో ఆ నిర్ణయం తీసుకోవడము ఒకటి కరెక్ట్ కాదని మేము చెప్పడం. అయితే అప్పుడు హడావిడిగా ఆ పేరు మార్చినప్పుడు, ప్రజాభిప్రాయాన్ని ఆహ్వానించినప్పుడు కొన్ని అబ్జెక్షన్స్ వచ్చాయి. వచ్చిన అబ్జెక్షన్స్ 5 మంది అబ్జెక్ట్ చేసినారా, 10 మంది అబ్జెక్ట్ చేసినారా, లేదా 100 మంది అనేది అంత సంబంధం లేకుండా ఎందుకు ఈ పేరు మార్పు పట్ల వ్యతిరేకత వస్తుంది అని దాన్ని కనీసంగా ఆలోచించి చర్చ పెట్టాల్సిన అవసరం ఉండింది. కానీ అది చేయలేదు. అది స్పష్టంగా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి. అప్పుడు రాజకీయ వారసత్వానికి సంబంధించిన ఉద్దేశాలు ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉండింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా వైఎస్ఆర్ పార్టీ అని వచ్చింది ఒకటి. వైఎస్ఆర్ పేరుతోనే ఒక పార్టీ ఏర్పడింది. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. అప్పుడున్న రాజకీయ వాతావరణం మాత్రమే నేను చెప్తున్నాను. సరే, ఆ తర్వాత కొద్ది కాలానికే రాష్ట్రం విడిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా దీన్ని పరిశీలిస్తారా అని కూడా మేము అడిగాము. అప్పుడు గవర్నమెంట్ మారింది కదా అనేసి. ఇంకొక చిన్న విషయం కూడా చెప్పాలి. అంతకు ముందే అబ్జెక్షన్ చెప్తూ, అంటే కలెక్టర్ మేము పెట్టిన రిక్వెస్ట్లు ఏవి ఆయన పరిగణలోకి తీసుకోలేదు. పైగా ఈ జిల్లా పేరు వెనుక ఉండే సాంస్కృతిక, చారిత్రక అంశాలన్నింటినీ పక్కకు దోసేసి వైఎస్ఆర్ జిల్లా అని ఏకపక్షంగా పేరు పెట్టేస్తున్నారు అని చెప్తూ, ఒక ప్రాంతానికి సంస్కృతి ఎంత ముఖ్యమో ఆ సంస్కృతిని ప్రతిబింబించే పేరు కూడా అంత ముఖ్యము, అది ప్రజల సెంటిమెంట్తో కూడా ముడిపడి ఉంటుంది అని చెప్తూ మేము ఒక హైకోర్టులో ఒక పిటిషన్ వేశాం. మామూలుగా ఇప్పుడు సెంటిమెంటు, మనోభావాలని చాలామంది ఏవేవో కోర్టులలో వేస్తున్నారు, పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇస్తున్నారు. కానీ మాకు అప్పుడు చాలామంది ముందుకొచ్చి బహిరంగంగా నిరసన తెలిపే వాతావరణం లేదు, అట్లాంటి రాజకీయ వాతావరణం లేదు కాబట్టి కనీసం కొంత చర్చ జరుగుతుంది అనే ఉద్దేశంతో కోర్టులో కేసు వేశాం. ఆ కేసు నడుస్తుందని, ముందుకు కదులుతుందని, దానికి సానుకూలంగా తీర్పు వస్తుందని మాకు ఆశ లేదు. మేము అనుకున్నట్టే అప్పుడు ఆ కేసు నడవలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆ కేసు కదలలేదు. కానీ విచిత్రంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ కేసు హియరింగ్కి వచ్చింది. దాని ఫలితం ఎట్లా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఇది దాని నేపథ్యం. అయితే ఇంత గట్టిగా దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అనంటే, కడప జిల్లా చరిత్ర గురించి కూడా కొన్ని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఒక ప్రాంతీయ అస్తిత్వం, ఒక బలమైన ప్రాంతీయ అస్తిత్వం గల పేరు కడపకుంది. అంతకుముందు మద్రాస్ ప్రెసిడెన్సీలో అనంతపురము, చిత్తూరు, కర్నూలు ఇవన్నీ కూడా కడప అనే ఒక పెద్ద ఏరియాలో భాగంగా ఉండేవి. తర్వాత జిల్లాలు విడిపోయినప్పుడు ఇవన్నీ విడిపోయాయి. అది మాత్రమే కాదు, కనీసం కడప అనే పేరుకి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉందని మెకంజీ కైఫియత్తుల్లో మనకి తెలుస్తుంది. మెకంజీ కైఫియత్తుల్లో ఆయన చోళరాజుల కాలంలో అక్కడ ఒక చెరువు నిర్మించారని, బుగ్గవంక నుంచి ఆ చెరువుకి నీళ్లు సప్లై చేశారని, ఆ చెరువు నిర్మాణం చేసినప్పుడు శాసనాలు వేస్తారు.
అప్పుడే కడప అనే పేరు అందులో ఉంది. ఇంకా చారిత్రక ఆధారాల ప్రకారం మనకి క్రీస్తు శకం 971 సంవత్సరంలో శాలివాహన శకం అనేవాళ్ళు. శాలివాహన శకం ప్రకారం 893. అప్పుడు కూడా చాలా శాసనాలు వేశారు కడప పేరుతోనే. కడప అనే ప్రాంతాన్ని గుర్తిస్తూ చాలా శాసనాలు వేశారు. సుమారుగా కడప జిల్లాలోనే 800 శాసనాలు ఉన్నట్లుగా చరిత్ర పరిశోధకులు చెప్తున్నారు. అంటే ఇంతటి హిస్టరీతో ముడిపడి ఉన్న పేరు కడప అనేది. అంత మాత్రమే కాదు, ఇక్కడ స్థల పురాణం ప్రకారం తిరుపతి వెంకటేశ్వరుడికి ఉత్తర భాగాన అక్కడ ఒక గుడి కట్టారని, ముందు ఇక్కడ ఈ గుడిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ తిరుపతికి వెళ్ళే వాళ్ళని, ఆ తిరుపతి వెంకటేశ్వరుడికి ఇది కడప అని చెప్పేసి, లేదా గడప అని చెప్పేసి దాన్ని కడప అని పేరు పెట్టారని ఒక స్థల పురాణం ఉంది. స్థల పురాణాలకి చారిత్రక ఆధారాలు ఉండవు. అది ఊరికే పాత రోజుల నుంచి చెప్పుకునే కథలాగా ఉంటుంది. కానీ ఎవరైనా చారిత్రక ఆధారాలు పరిశీలించాలనుకుంటే కొన్ని శతాబ్దాల పాటు కడప అనే పేరు ఉనికిలో ఉందని మనకు అర్థమవుతుంది. ఇన్ని శతాబ్దాల పాటు ఉనికిలో ఉండే ఒక ప్రాంతానికి నిజంగానే అంతే చారిత్రక ప్రాధాన్యత ఉంటుంది, అంతే చరిత్ర కూడా ఉంటుంది. వేరువేరు చారిత్రక దశల్లో ఈ ప్రాంతం నుంచి చాలా సామాజిక పాత్ర నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. ఇది స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి అనేక దశల్లో మనకి చాలామంది, అటు రాజకీయవేత్తల నుంచి కళాకారుల వరకు. అంతకన్నా ముందు అన్నమయ్య కానీ, వేమన కానీ, పోతులూరి వీరబ్రహ్మం కానీ, వీళ్ళందరూ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళే. వీళ్ళందరినీ మనము కడప అనే ప్రాంతంతో ముడిపెట్టుకొని మనం చూస్తాము, గౌరవిస్తాము. ఆ తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఇప్పుడు కర్నూలు ప్రాంతం, కానీ అంతకుముందు కడప జిల్లాలో భాగమే అది. అక్కడి నుంచి కడప కోటిరెడ్డి, ఈశ్వర్రెడ్డి దాకా వీళ్ళందరూ, కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఈశ్వర్రెడ్డి దాకా ఎంతోమంది ప్రజల కోసం త్యాగం చేసిన వాళ్ళు కడప జిల్లాలో ఉన్నారు. వాళ్ళందరినీ చరిత్రలో భాగంగా గుర్తిస్తాం, గౌరవిస్తాం. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో కడప అనగానే ఇది ఫ్యాక్షన్ ఏరియా, బాంబుల కడప అనే పేరు ఒకటి బయటికి పోయింది. ఆ పేరు అట్లా ఎవరైనా అంటే కడప జిల్లా వాళ్ళు చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. సినిమాల్లో కానీ ఇంకో చోట కానీ బాంబులు అంటే కడప అని, ఫ్యాక్షన్ అంటే కడప అని చూపించడం, అట్లా కడప, పులివెందుల ఇదంతా ఒక రకమైన ఫ్యాక్షన్ సంస్కృతికి ప్రతిబింబంగా కడప అనే పేరుని చూపించడం అనే విషయం మీద రాయలసీమ వాదులు అయితే చాలా అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు. ఇంత చరిత్ర ఉంది కడపకి, ఇంత కాంట్రిబ్యూషన్ ఉంది, సమాజం కోసం ఇంత చేశారు కడప జిల్లా వాళ్ళు. మీరు అనుకుంటున్నట్టుగా అక్కడ ఉన్నది రాక్షసులు కాదు, చాలా సున్నితమైన మనసున్న వాళ్ళు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. ఇట్లా చాలా విశేషాలు, కడపకు సంబంధించిన చాలా విశేషాలు చెప్పేవాళ్ళు. చాలామంది మేధావులు ఉన్నారు. అటు బ్రౌన్ ఈ ప్రాంతం మీద చేసిన ప్రత్యేక పరిశోధనలో మనకు అదంతా తెలుస్తుంది. వేమనని ఒక రకంగా రీడిస్కవర్ చేశాడు సిపి బ్రౌన్. ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉన్న రోజుల్లో గజ్జల మల్లారెడ్డి లాంటి వాళ్ళు, ఆ తర్వాత ఈశ్వర్రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లా చాలా, అంటే చెప్పుకుంటూ పోతే అది ఒక పెద్ద చరిత్రే అవుతుంది, చాలా పెద్ద చరిత్ర అవుతుంది. గడియారం వెంకటశేష శాస్త్రి, వీళ్ళంతా అంటే లెక్కల్లో చాలా జాతీయ స్థాయిలో ఫేమస్ అయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. పుట్టపర్తి నారాయణాచార్యులు కూడా ఇక్కడే శివతాండవం రాసినాడని, ఇక్కడే ప్రొద్దుటూరులో శివతాండవం రాసినాడు, అది ఒక చరిత్ర. సో ఇదంతా అంటే ఇవన్నీ వేరు నేపథ్యాల నుంచి వాళ్ళ మేధస్సుని వ్యక్తం చేసిన వాళ్ళు కావచ్చు, లేదా ఒక సామాజిక కృషి చేసిన వాళ్ళు కావచ్చు, ఇట్లా చాలామంది కడప ప్రాంతం నుంచి ఉన్నారు. ఎద్దుల ఈశ్వర్రెడ్డికి అయితే ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా కాదనుకొని, ఆయనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని కూడా కాదనుకొని ప్రజల కోసం జీవితాంతం కష్టపడ్డాడు, జీవితాంతం చాలా త్యాగాలు చేశాడు అని ఇక్కడ నుంచి 4 సార్లు ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత సరే ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రవేశించినప్పటి నుంచి కడప అంటేనే ఒక వికారమైన ముఖ చిత్రాన్ని చూపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, కడప అంటే ఫ్యాక్షన్ అనే ఐడెంటిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చింది. అది రాజారెడ్డి కాలం నుంచి ఇప్పటిదాకా కూడా అదే నడుస్తుంది. ఎవరైతే కడపకి ఒక ఫ్యాక్షన్ ఐడెంటిటీ ఇచ్చారో మళ్ళీ వాళ్ళ పేరుతోనే జిల్లాకు నామకరణం చేయడం ఏంటి? ఇది మాకున్న సీరియస్ అబ్జెక్షన్.
కడప అనగానే మా అడ్డ అని ఫీల్ అవుతారు వాళ్ళు. పులివెందులన్నా కడప అన్నా కూడా ఇది ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళు చాలా కాలం పాటు రాజకీయాలు నడిపారు, ఇంకా నడుపుతున్నారు కూడా. సరే, ఇప్పుడు ఎన్నికలలో ఫలితాలు ఎట్లున్నా కూడా ఇప్పటికీ గ్రామాలలో ఇప్పటికీ జనరల్గా సమాజంలో ఆధిపత్యం ఉండేది ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్లకు, వాళ్ళ అనుచరులకు. ఈ ఆధిపత్య రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఈ ఆధిపత్య రాజకీయాల్లో భాగంగానే ఇది కూడా వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టడం కూడా అని మాలాంటి వాళ్ళం అబ్జెక్షన్ చెప్పాము. అది అందువల్ల కూడా దీనికి వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టకూడదు, కడప జిల్లా పేరు అట్లాగే ఉంచాలి అనేసి. సో ఇది ఇప్పుడు మళ్ళీ కొంత ఈ వాదన వెనక తట్టుబట్టి ఒక రకంగా మర్చిపోయారు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, పేరు మార్చారు, గవర్నమెంట్ పేరు మార్చింది, కానీ ప్రజల వ్యవహారంలో ఇప్పటికీ కడప జిల్లానే, ఎవరు వైఎస్ఆర్ జిల్లా అనడం లేదు. కేవలం ప్రభుత్వ రికార్డులలో మాత్రమే అది వైఎస్ఆర్ జిల్లా అని ఉంటుంది. మనం మాట్లాడుకునేటప్పుడు మీది ఏ ప్రాంతం అన్నప్పుడు, మీది ఏ జిల్లా అన్నప్పుడు కడప జిల్లానే చెప్తాం, ఎవరైనా కడప జిల్లా అనే చెప్తారు. గవర్నమెంట్ రికార్డ్స్లో మాత్రం వైఎస్ఆర్ జిల్లా అని ఉంటుంది. అందువల్ల కూడా ఇది మర్చిపోలేదు ఎవరు, అంటే మర్చిపోయేంత టైం కూడా గడవలేదు అనుకోండి. సో ఇప్పుడున్న కొత్త రాజకీయ వాతావరణంలో మళ్ళీ కొంచెం బలంగా కడప పేరుని పునరుద్ధరించాలి అని వాయిస్ వినపడుతుంది. మారిన రాజకీయ వాతావరణంలో కూడా అప్పుడు రకరకాల సందేహాలతో, రకరకాల భయాలతో మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అది నిజానికి చాలా ఆహ్వానించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి ప్రాంతము తన ఉనికి కోసం, తన సంస్కృతి కోసం పోరాటం చేస్తూ ఉన్న ఉద్యమ కాలంలో కూడా మనం ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ పోరాటం ముందుకు వచ్చిన తర్వాత తెలంగాణ తన అస్తిత్వం కోసం చాలా పోరాటం చేసింది. మా ప్రాంతాన్ని అవమానిస్తున్నారు, మా భాషను అవమానిస్తున్నారు అని చాలా రకంగా వాళ్ళు పోరాడి తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగానే సాధించుకున్నారు. అట్లాంటి ఒక రాజకీయ వాతావరణం కూడా వచ్చింది. తర్వాత రాయలసీమ వాదం కూడా బలపడింది. వీటన్నిటి నుంచి కూడా కడప అనే ప్రాంతీయ అస్తిత్వాన్ని, పేరుని కాపాడుకోవాలి అనే ఒక సెంటిమెంట్ కూడా ముందుకొచ్చింది. ఇది కేవలం సెంటిమెంటే కాదు, సెంటిమెంట్ అంటే మళ్ళీ హేతు విరుద్ధమైనదని అనుకుంటారేమో. ఇది ఒక ప్రాంతం తన అస్తిత్వం కోసం, తన చారిత్రక సాంస్కృతిక ప్రత్యేకాలని ఘనంగా చాటుకోవడం కోసం మేము కడప జిల్లా వాళ్ళము అని చెప్పుకోవడంలో ఒకలాంటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. మాకు ఇంత చరిత్ర ఉంది అని. కడప అంటే బాంబులు, కడప అంటే ఫ్యాక్షన్ అని కాకుండా ఈ చరిత్ర ఉంది, మాకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ఇక్కడ తెలుగు భాష పుట్టిన తొలినాళ్ళ నుండి కడప జిల్లాలో శాసనాలు ఉన్నాయి. అంటే ఇప్పటికీ పరిశోధకులు తేల్చాలి కానీ దాన్ని బహుశా రాత రూపంలో చాలా ప్రాచీన తెలుగు కడప జిల్లాలో ఉంది అనేసి. మన ఎర్రగుడిపాడు శాసనాలు కూడా ఉన్నాయి. అట్లా చాలా పాతకాలం నాటి శాసనాలు. ఇది ఫస్ట్ తెలుగు లిపి అనమాట. ఫస్ట్ తెలుగు లిపి ఎట్లా ఉండేదో ఆ ఫామ్లో మన కడప జిల్లా శాసనాలు దొరుకుతాయి. సో తెలుగు అస్తిత్వంతో కూడా ముడిపడి ఉన్నది. ఈ అన్ని కారణాలు, ఇదంతా నేపథ్యంతో ఇప్పుడు కడప జిల్లా పేరుని పునరుద్ధరించాలి అనే డిమాండ్ని ప్రభుత్వం కన్సిడర్ చేయాలి, ఆ దిశగా ముందుకు కదలాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.